ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఫుల్ ఫార్మ్ నేమ్ అయితే ఇన్‌స్టా‌లో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో చేయడం చాలా ఈజీగా ఉంటది. మీరు చూస్తేనే అర్థమైపోతది మీరు. కాబట్టి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ ఇచ్చాను. అవి యాడ్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. యాడ్ చేసుకొని యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఎడిటింగ్ ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ 2 ఫాంట్స్ అయితే 100% డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇంకోటి మీకు బోనస్‌గా ఫోటోస్ అయితే ఇచ్చాను కొన్ని. కలర్ ఫోటోస్ అయితే ఉంటది. ఇది నేను ముందు చెప్తాను మీకు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బీట్ మార్క్ ఓపెన్ చేస్తున్నా. బీట్ మార్క్ ఏం లేదు. ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు టాప్‌లోనే కనిపిస్తుంది ప్రియాంక అని ఉంటది. ఓకేనా? ఓకే. ఇక్కడ మనకు ఒకవేళ ఇది నచ్చకపోతే ఈ బ్యాక్ సైడ్‌లో ఏదైతే బటర్‌ఫ్లై ఉందో, కలర్ ఉందో అది నచ్చకపోతే దీన్ని రిమూవ్ చేసి కింద ప్లస్ సెకండ్ నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఇచ్చానని చెప్పాను కదా! అవి చూపిస్తాను. ఇదైతే ఒకటుంటది. ఇంకోటి ఇది ఉంటది. ఇంకోటి ఇది ఉంటది. 4 ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని చూపిచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెతకాలంటే టైం వేస్ట్ అవుతుంది చాలా. ఓకేనా? దాని గురించి వదిలేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి. అది డెఫినెట్‌లీ గమనిస్తేనే మీకు ఒక ఐడియా అనేది ఉంటది. సాంగ్ అయితే ఏమి ఇవ్వలేదు. డిస్క్రిప్షన్‌లో సాంగ్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న మెథడ్ చెప్తాను. అది ఫాలో అవ్వండి చాలు. ఏందంటే ఇక్కడ మనకు ప్రియాంక అని పెట్టాను. ఓకేనా? ప్రియాంక అని పెట్టాను కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు దాని మీనింగ్ ఎట్లా మాకు తెలుస్తుందని. సేమ్ మీనింగ్ పెట్టగలరు. పెట్టకండి. సేమ్ మీనింగ్ అస్సలు బాగుండదు. నేను కొన్ని మీకు కొన్ని నేనెలా తీసుకున్నానో కొన్ని మీనింగ్స్ అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటే మీరు ఈజీగా చేసుకోనికి వీలుంటది. ఓకేనా? అది ఒక ఐడియా అనేది చెప్తాను మీకు. ఓకేనా? నేను తీసుకుంది ఇది గూగుల్ నుంచి మీరు గూగుల్ నుంచి ఇప్పుడు ప్రియాంక అనే నేమ్ మీదైతే వచ్చింది. వేరే నేమ్ మీద వస్తదో రాదో అనేది నాకైతే ఐడియా లేదు. కానీ ఒక చిన్న హింట్ ఇస్తాను. ఏందంటే మీరు మీనింగ్ అనేది మీకు నచ్చినట్టు పెట్టినా నో ప్రాబ్లమ్. కొంచెం ఇంగ్లీష్ పర్ఫెక్ట్‌గా వస్తే ఏదైనా మంచిగా పెట్టనీకే వస్తది. నేను గూగుల్‌లో ఎలా ట్రై చేశాననేది ఒక చిన్న మెథడ్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి, క్రోమ్‌లో సెర్చ్ బార్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎవరైతే నేమ్ ఉంటదో వాళ్ళ నేమ్ అయితే ప్రియాంక అని నేనైతే పెడుతున్నాను. ప్రియాంక అని పెట్టాను. ఇక్కడ చూసుకుంటే నేను సెర్చ్ చేసింది కూడా వస్తుంది. ఇక్కడ మనకు ఫుల్ ఫార్మ్ అని వస్తది. ఓకేనా? కాబట్టి మీరైతే ప్రియాంక నేమ్ మీరు ఫుల్ ఫార్మ్ అని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ ఫార్మ్ అనేది ట్రై చేయండి. ఓకేనా? నేనైతే ఫుల్ ఫార్మ్ అయితే సెర్చ్ చేస్తున్నాను. సారీ డబల్ నేమ్ పడ్డది. ఒక్క నిమిషం. ఈ వైఫై కనెక్ట్ చేసుకుంటా కదా! తలకాయ నొప్పి. ఓకే. వేరే సిమ్‌కైనా ఓకే. ఇక్కడ చూసుకుంటే ఫుల్ ఫార్మ్ అనేది ఇక్కడ చాలా రకాలు వస్తది. ఇక్కడ మీరు చాలామందికి రాకపోవచ్చు కూడా. కానీ ఒక చిన్న మెథడ్ చెప్తాను ఏందంటే మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు మీరు. ఏదైనా కావచ్చు. మీ యొక్క స్పెల్లింగ్ బట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎలా తీసుకోననేది మీకైతే ఒక ఐడియా అనేది ఇస్తాను. ఇమేజ్‌లోకెళ్ళాను నేను. ఓకే. ఇమేజ్‌లోకెళ్తే ఇక్కడ మనకు ప్రియాంక అనే నేమ్ మీద చాలా ఫుల్ ఫార్మ్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇమేజే తీసుకున్నా. ఓకేనా? ఓకే. ఇమేజే తీసుకొని ఇక్కడ నుంచి నేను కాపీ అలా ఏమి ఉండదు. మనం అక్కడ ఓన్‌గా అయితే రాసుకున్నాను నేను. ఇక్కడ చదివి అక్కడ ఓన్‌గా అయితే రాసుకున్నాను. చాలా నేమ్ ఉంటది. ఒకటే అని కాదు. మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. కొన్ని నేమ్స్ అయితే రాకపోవచ్చు. అక్కడ మీరు ఇబ్బంది పడకండి ప్లీజ్. ఓకేనా? అర్థం చేసుకోండి. కొన్ని నేమ్ రావచ్చు. కొన్ని నేమ్ రాకపోవచ్చు. మీరు రాకపోతే నో ప్రాబ్లమ్. మీకు నచ్చిన ఫుల్ ఫార్మ్ పెట్టుకోవచ్చు. లేకపోతే నేను ఇచ్చిన ఫుల్ ఫార్మ్ ఉంటది కదా! అందులోనే మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ప్రియాంక అనేది నేమ్ అనేది నేనైతే తీసేసుకున్నా. వేరే నేమ్ పెడతాను. ఏం పెడతానంటే దివ్య అని పెడదాం. ఓకే. దివ్య అని పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ మనకు దివ్య అనే నేమ్‌లో మాత్రం 5 వర్డ్స్ అయితే వస్తది కాబట్టి ప్రియాంక అనే నేమ్‌లో 8 వర్డ్స్ అయితే వస్తది. సారీ 7 వర్డ్స్ వస్తదనుకుంటా. 8 అనుకుంటా. ఓకే. కాబట్టి అప్పుడు మనం ఏం చేద్దామంటే 8 వర్డ్స్ అవసరం లేదు మనకు. ఓన్లీ 5 వర్డ్సే కావాలి కాబట్టి ఇక్కడ 8 వర్డ్స్‌లో 3 వర్డ్స్ అయితే డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము పి అని ఉంది కదా! పి ప్లేస్‌లో డి పెట్టాను. దాని తర్వాత ఆర్ ప్లేస్‌లో ఐ పెట్టాను. క్యాపిటల్ లెటర్‌లో పెట్టండి మళ్ళీ మర్చిపోవద్దు. ఓకే. దాని తర్వాత వి పెట్టాను. దాని తర్వాత వై అదే యాజ్ ఎ టీగా ఉంది. దివ్య సెట్ అయింది. ఇప్పుడు దీన్ని మీరు ఫుల్ ఫార్మ్ ఎలా పెట్టాలనేది ఒక ఐడియా అనేది మీకు ఇస్తాను. ఏందంటే ఇక్కడ మనకు దివ్య అనే ఫస్ట్ ఒక ఫుల్ ఫార్మ్ అయితే ఉంది. దీన్ని మీరు తీసేసి
ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డి మీద ఏదైనా ఫుల్ ఫార్మ్ వస్తదో అది ట్రై చేసుకోవచ్చు. ఏదైనా కావచ్చు. ఒకటే అని పెట్టాలని రూల్ లేదు కాబట్టి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు ఏదైనా మీ మీకెలా అనిపిస్తే అలా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు అలా పెట్టుకోవచ్చు. అంతే ఉంటది. ఓకే. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ట్రా టెక్స్ట్ ఏమైనా ఉంటే అవి డిలీట్ చేసేయండి. ఈ వీడియోని మీరు ట్రై చేయండి. ఓకే. ఇంకేం ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.